హల్లెలూయా. గుడ్ మార్నింగ్, శుభోదయం. అవునండి, ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ప్రభు మనకు ఫ్రెష్గా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎన్నో గంటలు, నిమిషాలు, సెకండ్లుతో పొందుపరిచిన ప్రతి రోజును మనం సద్వినియోగపరుచుకుంటే దేవుని కొరకు ఎన్నో చేయగలం. మన బ్రతుకులో ప్రవీణులము కాగలం. మన బాధ్యతలు నెరవేర్చి దేవుడిచ్చు మెప్పును పొందగలం. అంతేకాదు, ఈ లోకంలో కూడా ప్రతి దానికి సమయం లేదు అంటారే కానీ తగినంత సమయాన్ని ప్రభు ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే దీవించబడతాం. రండి, దేవుని వాక్యంతో దినచర్య ప్రారంభిస్తే మన సమయం అంతా సద్వినియోగం అవుతుంది. దైవ జ్ఞానంతో నింపబడతాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా దినములు లెక్కించటం మాకు నేర్పించింది ఆయన. మా సమయములు ఎరిగి మేము మా బాధ్యతలు నెరవేర్చటకు సహాయం చేయండి. ఎప్పుడు ఏది చేయవలనో ఎరిగినట్లుగా నీ పాద సన్నిధిలో దైవ జ్ఞానాన్ని పొందినట్లు సహాయం చేయండి. ఈ సమయాన్ని దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నేను స్తోత్రం. గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, భక్తి అయిపోలేదు కదా. ఇప్పుడే మన భక్తి మరింత ఎక్కువ అవుతుంది. అవునండి, నిజంగా మీరు యేసయ్య ప్రేమను ఆ గుడ్ ఫ్రైడే రోజు ధ్యానించుంటే, నిజంగా మన ప్రభు పునరుద్ధానుడు, ఆయన సజీవుడు అని గుర్తించుంటే ఖచ్చితంగా మన జీవితంలో వ్యత్యాసం కనపడుతుందండి. నా కొరకు ప్రభు చనిపోయాడు. ఆయన చనిపోయిన దేవుడు కాదు, తిరిగి లేచాడు. నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు సమస్తము అనుగ్రహిస్తున్నాడు. ఆయన నా సృష్టికర్త, నా రక్షణకర్త. నా కొరకు త్వరలో రాబోతున్నటువంటి ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా రాబోతున్న యేసు ప్రభు కొరకు నేను కనిపెట్టుకొని ఉండాలి అనే ఆశ అనుకుంటే మనం ఈ లోకంలో యాత్రికులుగా, ప్రయాణికులుగానే ఉంటామండి. లోకాన్ని ప్రేమించొద్దని ప్రభు చెప్పాడు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఎవరైనను లోకముతో స్నేహము చేసినడలా వాడు దేవునికి శత్రువగును. ఇంత యేసయ్య ప్రేమను రుచి చూచిన తర్వాత, ఇన్ని మేలులు అనుభవించిన తర్వాత, ఇంత గొప్ప రక్షకుడిని మనం ఘనపరచకుండా, ఆయనను ప్రేమించకుండా, ఇంకా మనం లోకాన్ని, లోకంలో ఉన్న వస్తు వాహనాలని, లోకమును, కార్యాలను మనం ప్రేమించేవారిగా ఉంటే అయ్యో మనకు శ్రమ కదా. పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభు పేతురుని ఒక ప్రశ్న అడుగుతున్నాడండి. అంతా అయిపోయింది. పునరుద్ధానుడైన తర్వాత పేతురుకు అర్థమైపోయింది ఆయన సజీవుడని. తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన ఒకరోజు అకస్మాత్తుగా నేను చేపల పట్ట వెళ్ళుచున్నాను అన్నప్పుడు శిష్యులు కొంతమంది, మేము కూడా నీతో వస్తాము అన్నారంట. ఏంటండి, ఇంత యేసయ్యకు దేవా, నా జీవితాన్ని సమర్పించుకుంటున్నా, నా కొరకు ప్రాణం పెట్టను ప్రభువా, నా చేతులు ఇవిగో, నా పాదములు ఇవిగో, నా జీవితం నీ కోసమే, నా హృదయం నీ కోసమే అని ఆలయాల్లో ప్రార్థించిన మనం ఆదివారం అవ్వగానే మరలా మామూలుగానే మా ఉద్యోగాలకు పోతాం, మా పనులకు పోతాం, మా స్థితిగతుల్లో మేము ఉంటాం, మాకు ఇష్టమైనవి చేసుకుంటాం అనేవారిగా ఉంటే మన భక్తికి సారముందా? అయ్యో, ఎవడైనా నన్ను వెంబడించగోడేడలా గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాదండి, అనుదినము తన సిలువెత్తుకొని నన్ను వెంబడించవలను అని ప్రభు చెప్పాడు కదండి. నేను మళ్ళీ చేపలు పెట్టుకుంటానని వెళ్తే రాత్రంతా ప్రయాసపడ్డా ఒక చేప పడలేదు. తన ప్రారంభ దినాల్లో, సేవ ప్రారంభంలో ప్రభువు పేతురును పిలవక ముందు అదే జరిగిన సంభవం మళ్ళీ జరిగింది.
రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేం దొరకలేదన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ప్రకారం వేసినప్పుడు పట్టజాలనంత విస్తారమైన చేపలు పట్టారు. ఇప్పుడు గుర్తన్న రావాలి కదా, ఇంకా ప్రయాసపడుతున్నాడు. పునరుద్ధానుడైన ప్రభు ఆ గలిలయ సముద్ర తీరాన నిలువబడి, పిల్లలారా భోజనానికి ఏమైనా దొరికిందా అంటే సమాధానం చెప్తున్నారే, ఎవరో అని గుర్తించలేకపోయారు. యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ గలిలయ తీరంలో యేసు ప్రభు ఎక్కడ నిలవబడి ఆ నొప్పుల మీద ఆ చేపలను కాల్చి రొట్టెను ఆహారాన్ని సిద్ధపరిచాడో ఆ స్థలంలోకి వెళ్ళి నేను ప్రార్థించుకున్నాము. అక్కడ ఉన్నవి వీడియోస్ తీసి మీకు ప్రోగ్రామ్స్గా అందించాం. అసలు అక్కడికి వెళ్తే అసలు ఒళ్ళు జలదరించిందండి. ఆ ప్రభు సన్నిధి ఇంకా చూడగలుగుతున్నాం అక్కడ. ఆ నీలిరంగు నీళ్లలో ఆ యొక్క చక్కటి సముద్ర తీరాల సరస్సు తీరాలు ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో తన శిష్యులను చూడండి. నేను ఆకాశానికి ఆరోహణమైపోయాను అని అక్కడే కూర్చునేవాడు కాదండి ఆయన. ఏ రీతిగా క్రీస్తు యేసు మీ యొద్ద నుంచి ఎత్తబడ్డాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడని దూతలు చెప్పిన మాట వాస్తవమే. కానీ నా ఆత్మ మీతో పాటు రాలేదా? నా సన్నిధి మీకు తోడులేదా? నేను మీతో సదాకాలం ఉంటానని చెప్పలేదా అన్నట్లుగా ఈ రోజు కూడా యేసు ప్రభు మన మీదనే దృష్టి ఉంచాడు, మనతోనే ఉన్నాడు. నమ్మండి. అయిపోయిన పండగ కాదు, అయిపోయిన అనుభవం కాదు, అనుదినము నూతన అనుభవంతో ప్రభువుని వెంబడించడం నేర్చుకోవాలి. అందుకే అనుదిన ధ్యానం ప్రతిరోజు మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఏ రోజుకు ఆ రోజు యేసయ్య మాటలు వినండి. ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడు, సమాధానం చెప్పండి. ఆయన మనకు సలహాలు ఇస్తున్నాడు, చిత్తం ప్రభువా అనండి. పేతురుని కూర్చోబెట్టి, సీమోను పేతురు, నీవు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అందుకు పేతురు అవును ప్రభువా అన్నాడు. మళ్ళీ రెండోసారి, సీమోను పేతురు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. మూడోసారి మళ్ళీ అడిగారు, నిజముగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు వ్యసనపడ్డాడంట, కొంచెం బాధపడ్డాడంట. గుచ్చి అడుగుతున్నావేంటి ప్రభువా? మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావేంటి ప్రభువా? అన్నీ నీకే తెలుసు కదా అన్నాడు. 3 సార్లు యేసు ప్రభు నాకెవరో తెలియదని బొగ్గాడు కదండి. మరి 3 సార్లు తన నోటితో నేను నిజంగా ప్రభువును ప్రేమిస్తానని ఒప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నాను అని నోటి మాటలతో చెప్తే కుదరదు. నిజంగా యేసు ప్రభువును ప్రేమించిన వారు యేసు ప్రభు చెప్పిన మాటలు చేయాలి. యేసును ప్రేమించేవారు యేసు చిత్తములో నడవాలి. మొదటిసారి అడిగినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నానంటే అయితే గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. రెండోసారి అడిగినప్పుడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నా గొర్రెలను కాయుము అన్నాడు. మూడోసారి అడిగినప్పుడు నిజంగానే నేను ప్రేమిస్తున్నాను నీకే తెలిసిన ఆయన అన్నప్పుడు ప్రభు ఏమన్నాడండి? అయితే నా గొర్రెలను కాయుము, గొర్రెలను మేపుము. ప్రభువుని ప్రేమిస్తే పని ఉందండి మనకి. గొర్రె పిల్లల్ని మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అని మనకి గొర్రెలను గాయమని చెప్పడం లేదేమో కానీ, కానుకలు తెమ్మని అడగటం లేదేమో కానీ, అది ఇది ఆచారాలు పద్ధతులు అవలంబించమని చెప్పడం లేదే కానీ, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొనండి, నా మాటకు లోబడండి, నా చిత్తాన్ని ఎరగండి. మీరు నన్ను ప్రేమిస్తే నన్ను వెంబడించండి. నేను నన్ను ప్రేమిస్తే నన్ను స్తుతించండి. ఎంతమంది దేవునిని ప్రేమిస్తున్నామండి? ఇంతగా ప్రాణమిచ్చిన ప్రభువుని మరొక్కసారి జ్ఞాపకం చేయబడిన తర్వాత కూడా ఇంకా మన ప్రభువును మన జీవితాల్లో కొంచెంగా ప్రేమిస్తున్నారా? మిగిలిపోయిన ప్రేమతో ప్రేమిస్తున్నారా? లేక
పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అది మన జీవితంలో మరి దేనికి చోటు ఉండదు. అప్పుడు ప్రేమించండి ప్రభువుని. ఆయన ప్రేమకు పాత్రులమవుతున్నాం మనం. ఆయన ప్రేమను అనుభవిస్తున్నాం మనం. ఏ ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించాడో అట్టి ప్రేమతో మనం ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రభువును ప్రేమించేవాడు నాకెందుకు వచ్చిందిలే అనే జీవితంలో ఉండకూడదండి. ప్రభువును ప్రేమిస్తున్నప్పుడు నీ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తావు, నీ అన్నదమ్ముల అక్కచెల్లెలను ప్రేమిస్తావు, నీ పొరుగు వారిని ప్రేమిస్తావు, నీ శత్రువులను కూడా ప్రేమించగలుగుతావు. అంత శ్రేష్టమైనది యేసయ్య ప్రేమ. ఈ పునరుద్ధానపు శక్తిని మనం పొందుంటే మన జీవితంలో మానవ మనస్తత్వం నుంచి విడిపించబడి దైవ మనస్సును కలిగి జీవించగలుగుతామండి. యేసు ప్రభువుని ప్రేమించేవాడికి ఏ పోరాటము లేదండి. ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిగినట్లుగా ఆయన చేస్తానన్నాడు. ఈ రోజు నుంచి ప్రభువా నిన్నే ప్రేమిస్తానయ్యా, నీకంటే నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా అని ఒక నిబంధన చేసుకుందామా? నా జీవితంలో మొదటి స్థానం ప్రభుకే అని ఒక ఒప్పందం చేసుకుందామా? నా కొరకు ప్రాణమిచ్చిన ప్రభు కొరకే నేను జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకుందామా? పౌలదే అన్నాడు, ఇక నువ్వు జీవించేవాడను నేను కాదు, నా కొరకు నా స్థానంలో చనిపోయిన క్రీస్తు కొరకే నేను జీవిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 20వ అధ్యాయం 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను. నేను సిలువలో ఉన్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు. అది ఒక నిజ క్రైస్తవుని యొక్క సాక్ష్యం. నేనిప్పుడు జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను. నా అవయవాలు నావి కావు, ప్రభువి. ఈ అవయవాలను ప్రభు కొరకు వాడతాను. నా జీవితంలో ప్రతిదీ ప్రభువుని మహిమపరిచే రీతిగా బ్రతుకుతాను అని ఒక తీర్మానం చేసుకుంటాం, ఒక ఒప్పందం చేసుకుంటాం. ప్రేమ దేవుని మాట వినటంలో ఆశపడుతుంది, వేగిరపడుతుంది, ఆనందిస్తుంది. మాట వినటానికి ఇష్టం లేని వారు గర్విష్ఠులు, తిరుగుబాటుదారులు, అయిష్టులు, దేవుణ్ణి ప్రేమించని వారు. ప్రభువుని ప్రేమిస్తే ఆయన ఏం చెప్పినా అది మనకి ఇష్టంగానే ఉంటుంది. మనకు అర్థం కాకపోయినా అది మన మేలు కొరకే అని అర్థం చేసుకోగలుగుతాం. ఈ రోజు నుంచి ప్రభువుని ప్రేమిద్దాం. ప్రభువుని ప్రేమిస్తున్నప్పుడు నా గొర్రె పిల్లల్ని కాయమంటున్నాడు, నా గొర్రె పిల్లల్ని మేపమంటున్నాడు, నా గొర్రెల్ని కాయమంటున్నాడు, నా గొర్రెల్ని మేపమంటున్నాడు. అంటే ఆయన రాజ్యములో మనం పని చేయవలసి ఉందండి. నువ్వు రక్షించబడిన తర్వాత నీవు ఒక సాక్షిగా నిలబడాలి. నిన్ను పూర్తి సేవకు పిలిస్తే పరిచర్యకు రా, దేవునికి అప్పగించుకో, నీ తలాంతులు దేవుని చేతుల్లో పెట్టు. నీ ఉన్న చోట దేవుని సాక్షిగా, ఆయన ప్రతినిధిగా వాడబడు. అవును, ఎందుకు యేసుక్రీస్తు గురించి మీరు చెప్తారు, ప్రోపగండ చేస్తారని కొందరు అడుగుతుంటారు. కానీ ఏదో డబ్బులు వస్తాయనో, ఎవడో డబ్బులు ఇచ్చిన మూలానో అని అనుకుంటునే వారు అనేకులు ఉన్నారు. కానీ అట్లాంటి వాళ్ళు ఉండడం వలన, కానీ నిజమైన సువార్త సేవ డబ్బులతో చేసేది కాదు, బలవంతంగా చేసేది కానే కాదు. అది క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది, ఏ మనుషుడు కాదు. క్రీస్తు ప్రేమ సువార్తను చెప్పడానికి, పక్కన నశించిపోతున్న వారిని
నరకాగ్ని నుంచి తప్పించినట్లుగా, పాపిని తప్పు మార్గం నుండి మళ్లించినట్లుగా, నాశనానికి జోగుచున్న వారిని తట్టి లేపినట్లుగా యేసయ్య ప్రేమ వార్తలు చెప్పకుండా యేసు ప్రభు శిలువ ప్రేమను పొందినవాడు, పునరుద్ధానపు శక్తిని అనుభవించినవాడు వరకు కూర్చొని ఉండనే లేడండి. ఎవడు వీరందరూ రక్షించబడి ప్రభు బిడ్డలైతే ఆయన్నే ప్రేమిద్దాం. సజీవుడైన ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారు, ఒక్కసారి నాయన ఎంతగా నీవు మమ్మల్ని ప్రేమించి ఎంతగా మా కొరకు, మా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశావన్నది మేము జ్ఞాపకం చేసుకుని ఉంటుండగా పునరుద్ధానపు శక్తిని పొంది జయశీలులుగా, దైవ స్వభావము కలిగిన వ్యక్తులుగా, దైవ చిత్తమును చేయువారిగా, నిన్నే ప్రేమిస్తూ నీ కొరకే జీవిస్తూ నీ ప్రేమతో నింపబడి మా చుట్టూన్న వారికి ఆ ప్రేమను పంచువారిగా ఉండటం మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మీ పేరు, ఊరు, లైచట్లకు వచ్చి టైప్ చేయటం, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎప్పటికప్పుడు మీ ప్రార్థన అవసరాలు భారాలు కూడా 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి తెలియజేస్తూ ఉండండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ఈ పరిచర్యల కొరకు ప్రార్థించడమే కాకుండా ప్రభువుని ప్రేరేపిస్తే మీ వివరాలు పంపించి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. ఈ విషయం మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు మార్నింగ్ 10 o'clock నుండి ఈవినింగ్ 10 o'clock లోపల ఫోన్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి. ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా.